మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క వక్రగతి ప్రారంభమవుతోంది. ఎప్పుడు? జూలై 27న ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆ మీనరాశిలో ఉండి వక్రగతి ప్రారంభమయ్యి సుమారుగా 136 రోజులు, అంటే 4 నెలలు, 4 3 12, 4 నెలలు ఏమండి, 16 రోజులు. అంటే ఒక రోజు, కొన్ని నెలల్లో 31 రోజులు ఉండొచ్చు, కొన్ని నెలల్లో 30 రోజులే ఉండొచ్చు. ఏదేమైనా మనం రోజులు లెక్క పెట్టుకోవడమే బెటర్. 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారం వల్ల చాలా మంది మన యూట్యూబర్స్ అడిగారు, కొంతమంది ఈ మన జాతకం మీద ఎక్కువ దృష్టి పెట్టి చూసేటటువంటి వారు కూడా వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అని చెప్పేసి, చెడు ఫలితం వస్తుందా మంచి ఫలితం వస్తుందా అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వందలాది ఫోన్లు రిసీవ్ చేసుకున్నాను. దాని గురించి ఈ యొక్క వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కేవలము యూట్యూబ్లో మా ఛానల్ అనుసరించే వాళ్ళు, అనుకరించే వాళ్ళే కాకుండా కొంతమంది జ్యోతిష్యులకు కూడా ఉపయోగపడవచ్చు అని నా అభిప్రాయం. అది ఉపయోగపడితే చాలా సంతోషం కూడా. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. ఇక్కడ ఈయన మొత్తం మీద 136 రోజులు సంచారం చేస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? మనం జూలై 27న వక్రగతి ప్రారంభమవుతుంది. ఆ రోజున మీకు ఇంచుమించుగా ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి విషయాలు చెప్తున్నాను అనుకుంటున్నాను. తెలియదని కాదండి, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కాక, సమయాభావం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు చెప్పి ఉండనటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ రోజున శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు. మీనరాశిలో 20 డిగ్రీల్లో ఉన్నాడు. అక్కడ నుంచి వక్రగతి ప్రారంభమయ్యి డిసెంబర్ 9 వరకు వక్రగతిలో ఉంటున్నారు. ఆయన వెనక్కి నడుస్తూ ఉన్నారు. వక్రగతి అంటే ఏంటి? ముందుకు వెళ్ళడం కాకుండా వెనక్కి రావడం. అలా వచ్చి 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 ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు. అక్కడికి వచ్చినప్పటికి 20 డిగ్రీల్లో ఉన్నాడని మొదట మనం చెప్పుకున్నాం కదా. ఆ 20 డిగ్రీ నుంచి 13 డిగ్రీల్లోకి వస్తున్నారు. అంటే ఇవన్నీ ముందు నడుచుకుని వెళ్ళిపోయారు ఆయన. ఈ 13 డిగ్రీ నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి 20 దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ వక్రగతి కారణంగా, అంటే నిజానికి వక్రగతి అంటూ ఉండదు, అది మనకి కనిపించే విధానం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఓర్బిట్ ఉంటుంది కాబట్టి ఆ ఓర్బిట్ లో తిరిగినప్పుడు చిన్న ఓర్బిట్ ఉన్న గ్రహం త్వరగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఏ గ్రహానికి కూడా వక్రగతి అనేది రాహుకేతువులు తప్పితే దేనికి లేదు. కాబట్టి ఇక్కడ శనీశ్వరునికి వక్రగతి లేదు, కానీ వెనక్కి వస్తున్నట్టుగా మనకు కనబడదు. కాబట్టి ఫలితాల్లో కూడా మార్పులు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి ఫలితాల్లో మార్పులు అన్నట్టయితే, 13 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు వెళ్ళాడు కదండి. ఈ ఫలితాలన్నీ అతని అనుభవంలోకి వచ్చేసాయి. ఏ జాతకుడు అయితే ఉన్నాడో ఆ జాతకుడికి ఈ శని ప్రభావం వల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, అనుభవంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 20 నుంచి మళ్ళీ 13కి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా పునరావృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలా మంది, నేను యూట్యూబ్లో విన్నాను, చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, వక్రగతి ఉన్నట్టయితే వెమ్మటే ఇంకా ఆలోచించలేదు, వెనక రాశి యొక్క ఫలితాలు చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏమో రకంగా ఎలాగా? ఆయన కనుక 13 కూడా కాకుండా ఇంకా వెనక్కి వచ్చి కుంభరాశిలోనికి ఆయన కుంభరాశిలోనికి మరలా ప్రవేశిస్తే రాశి మారుతుంది. అప్పుడు ఫలితాలు మారుతాయి. ఇప్పుడు 20 దగ్గర ఉన్నది, 13 దగ్గర డిగ్రీలు, 20 డిగ్రీలు, ఇవన్నీ కూడా మీనరాశిలోనే ఉన్నాయి కాబట్టి ఫలితం మారేటటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మారుతుంది. ఆయనతో పాటుగా అదే మీనరాశిలో శనితో పాటుగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క
ఫలితాలు కూడా కొద్దిగా మారే అవకాశం ఉంది. అది కూడా రాశి మారలేదు కాబట్టి ఆ డిగ్రీల్లో వచ్చేటటువంటి తేడాను బట్టి కొంచెం మారే అవకాశం ఉంది. ఆయనతో ప్రస్తుతం ఇక్కడ శనితో పాటుగా మరొక గ్రహం ఏదీ లేదు కాబట్టి దాని గురించి మనం చర్చించవలసినటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. ఇది శని యొక్క వక్రగతి, దాని వల్ల వచ్చే ఫలితాలు. యాజ్ ఇట్ ఈస్ గా ఎలాగైతే ఉందో అలాగే శని మీనరాశిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలే మనం చెప్పుకోవాలి. నో డౌట్, మీకు ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అర్థమైంది కదండి. అందుచేత శని భగవానుడి ఫలితాలు మామూలుగా ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఉన్నాయో అవే ఫలితాలే మనం చెప్పుకుంటున్నాం. ఆయనతో పాటు ఏ గ్రహము లేదు. కానీ మీకు పునరావృతం అవుతున్నాయి. 13లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయో 20లోకి వచ్చాక అవన్నీ మీకు అనుభవంలోకి వచ్చేసాయి. కానీ మళ్ళీ ఆ అనుభవాలు పునరావృతం అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనము ముఖ్యంగా మేషరాశి వారు, అంటే మేషరాశి తోటే మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఎవరైనా సరే మేషరాశి తోటే ప్రారంభం చేస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా మేషరాశి తోటే ప్రారంభం చేద్దాం ఈ ఫలితాలు చెప్పుకోవటం. ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ శనిచరుని యొక్క వక్రగతి వలన చెప్పుకోదగినటువంటి విశేషమైన ఫలితాలు కానీ ఏమి ఉండవు. అనుభవించినటువంటి 27 డిగ్రీల నుంచి ఈ 13 డిగ్రీలకు మళ్ళీ వెనక్కి నడుస్తున్నాడు కాబట్టి ఒకసారి మీరు అనుభవించినటువంటి అనుభవాలే మరలా పునరావృతం అవుతూ ఉన్నాయి. అంచేత కొత్తగా చెప్పుకోవాల్సినటువంటివి ఏమీ లేదు. కానీ ఈయనకి ఇప్పుడు వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా శుభ ఫలితాలు ఇస్తుంది. వీరికి శని యొక్క ప్రభావం వల్ల చాలా మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ మంచి ఏమిటి? శాస్త్రం ఏం చెప్తోంది? ఆరోగ్యం, అర్ధలాభశ్చ, స్త్రీ పుత్ర సుఖవర్ధనం, చిత్తశుద్ధి, అభీష్టార్థం, ఏకాదశ గతే శనౌ అని చెప్తున్నాడు. ఏకాదశ స్థానంలో గనక శివుని ప్రవేశించినప్పటి నుంచి కూడా ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారే, సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉంటారే, పిల్లల కోసం పరితపించిపోతూ అటువంటి భార్యాభర్తలకి సంతానం కూడా కలగజేస్తాడు మహానుభావుడు శని భగవానుడు. ఎప్పుడు చెడ్డే చేస్తాడు శని భగవానుడు అంటే అని చెప్పేసి గడగడలాడిపోతూ ఉంటారు ఆయన పేరు చెప్తూ ఉంటేనే అది చాలా తప్పు. ఆయన ఎంత చెడ్డ చేయగలడో అంత మంచి చేయగలడు. అలాగే గురు గురించి, శుక్రుడు గురించి ఎప్పుడూ మంచి చేస్తాడనేటువంటి దురభిప్రాయం కూడా ఉంది. కానీ నైసర్గికంగా శుభగ్రహం కావచ్చు, కానీ స్థితి వలన వారి యొక్క పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. శని భగవానుడి కన్నా ఉపకారము చేయగలరు, శని భగవానుడి కన్నా అపకారం కూడా చేయగలరు. ఈ విధంగా ఈ సంతాన చేస్తాడు. అంచేత శని గురించి చెడభిప్రాయం పెట్టుకోవద్దని స్థానాన్ని బట్టి అది కాస్త నిష్ణాతులైనటువంటి జ్యోతిషులు చెప్పగలరు, చెబుతున్నాం. ఇక్కడ సంతానార్థులకి సంతానాలు ప్రసాదిస్తాడు. మహా సంతోషంగా ఈ 2.5 సంవత్సరాల పాటు కూడా అందులోని ఈ వక్రగతిలో ఉన్నప్పుడు కూడా ఫలితం ఏమీ మారదు, చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు. మీరు ఏ ప్రయత్నం ప్రారంభించినా చక్కగా ఆ ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. అందుచేత ఈ వృషభ రాశి వారికి సూచన ఏంటంటే, మిగతా గ్రహాలు ఏమైనా బాగా లేకపోతే ఏదైనా జ్యోతిష్యుడు ఏది చెప్తే చేసుకోండి, అది కాదు. ప్రత్యేకించి ఈ శనీశ్వరుడు ఏకాదశిలో ఉండడం, అందులో వక్రగతిలో ఉండటం వలన ప్రత్యేకమైనటువంటి ఏ విధమైన పూజలు మీరు చేయవలసిన పని లేదు. మీ మీద శని భగవానుడి యొక్క వక్రగతిలో ఉన్నప్పుడు, రుజు మార్గంలో ఉన్నప్పుడు కూడా చక్కటి శుభ ఫలితాలు అందిస్తున్నాడు. కాబట్టి మీరు ప్రత్యేకించి ఏం చేయక్కర్లేదు. మనం ఎప్పుడో 2.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం ప్రతిరోజు. అదే విధంగా నవగ్రహ శ్లోకాలు చదువుకుంటున్నారు కదా, అది సరిపోతుంది. చక్కగా మీరు అది మాత్రం రోజు తప్పకుండా చేసుకునే ప్రయత్నం చెయ్యండి. అది మాత్రం విడవద్దు. రోజు భోజనం మానుతున్నారా, టిఫిన్ మానుతున్నారా, స్నానం మానుతున్నారా, దేవుడు పూజ మానుతున్నారా, ఒక్క 2 నిమిషాలు కేటాయించండి. డైరెక్ట్ అటాక్ నవగ్రహాలంటే చాలా రకాలు చెప్పారు, కాదని కాదు. కానీ నవగ్రహాలు జపమే చెయ్యండి అని ఎందుకు చెప్తున్నాను అన్నట్టయితే, వీళ్ళు మనకు శాస్త్రం చెప్పింది ఏంటి? జీవానాం కర్మఫలం నవగ్రహ రూపేణ జనార్దన. జనార్దన అంటే జనార్దనుడే, అంటే విష్ణుమూర్తే నవగ్రహ రూపాలలో ఉండి మనం చేసినటువంటి పాపాలకి పుణ్యాలకి తగినటువంటి ఫలితాన్ని మనకి ప్రసాదిస్తూ ఉన్నాడని చెప్పి శాస్త్రం చెప్తోంది. కాబట్టి మిగతా దేవుడు చేయరా, ఈ పని చేయలేరా? అందరూ చేయగలరు. కానీ మనకి
ఇట్లా దగ్గరగా 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళవలసినటువంటి ఆ దారి విడిచిపెట్టి 15 కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్తాను అంటే అది కొంచెం హర్షించదగిన విషయము కాదు, అది తెలివైన పని కూడా కాదు. కాబట్టి నవగ్రహ జపాలు రోజు తప్పకుండా చేసుకోండి. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను, అలాగా ఎంతకాలం అంటే చెప్తాను. ఎందుకంటే నేను జ్యోతిష్యం చెప్పినంత కాలం కూడా ఈ విషయం చెప్తూనే ఉంటాను. శుభం భూయాత్.